హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో ఎగ్ కర్రీ చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలతోటి ఎగ్ కర్రీ అనమాట. ఉల్లిపాయలు చక్కగా టకటకా ఉల్లిపాయలు కోసుకొని ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసి ఉప్పు పసుపు వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ లోపల మనము ఎగ్ బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూసారా ఎట్లా వచ్చిందో? బాగా వస్తుంది. ఈ కర్రీ వెంటనే చుట్టాలు వచ్చినప్పుడు టకటకా ఉల్లిపాయలు కోసుకొని టకటకా పొయ్యి మీద పెట్టేసుకుంటే 2 కోడిగుడ్లు వేసి కర్రీ పెడితే కడుపు నిండా తింటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. నేనైతే అదే చేస్తా ఫ్రెండ్స్. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు టకటకా ఉల్లిపాయలు కోసి ఫ్రై చేసేసి ఓ పొయ్యి మీద ఒకటి పెట్టేసి ఓ పొయ్యి మీద ఒకటి పెట్టేసి కర్రీ చేసేస్తా ఫ్రెండ్స్. 2 కోడిగుడ్లు పెట్టి కర్రీ పెట్టామంటే పొట్ట నిండిపోద్ది ఫ్రెండ్స్. చూసారా, బాయిల్ చేసుకున్న ఎగ్స్ కర్రీలో వేస్తే ఇవి ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. వాటికి కొంచెం ఫోర్క్తోనైనా ఘాట్లు పెట్టుకోవచ్చు, లేదంటే మనం పెంకు తీస్తాం కదా ఎగ్కి, దాంతోనైనా పెట్టుకోవచ్చు. ఫోర్క్తో ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. దీంతో అయితే లైట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? ఎగ్ కర్రీ ఇలా బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్. బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ షేడ్ రావాలి. గోల్డ్ షేడ్ వస్తే అదిగోండి చూసారా, గోల్డ్ షేడ్ వచ్చింది. గోల్డ్ షేడ్ వస్తే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. బాగా గోల్డ్ షేడ్ రావాలి. రానిచ్చి కొంచెం కర్రీని అటు ఇటు అంటే మధ్యలోకి మనం వేసుకున్న ఆయిల్ వస్తుంది. ఆయిల్లో మనము వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, చాలా టేస్ట్ వస్తుంది. మంచిది కూడా వెల్లుల్లి ప్రతి దాంట్లో వాడుకుంటే మంచిది అది. ఇప్పుడు చాలామంది కూడా చెప్తున్నారు వెల్లుల్లి వాడండి అని. నేను రోజు వేస్తా ఫ్రెండ్స్. జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా అది మనకు తెలియకుండా తినేస్తాం ఫ్రెండ్స్. అది బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి జీలకర్ర కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే కారం కూడా ఫ్రై అవ్వాలి. కర్రీ మీద వేస్తే అంత టేస్ట్ రాదు. కారం ఆ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. అప్పుడే కర్రీకి, ఏ కర్రీకైనా టేస్ట్ బాగుంటుంది. కర్రీ మీద వేస్తే అది కుక్ అవ్వదు ఫ్రెండ్స్ అని నా ఫీలింగు. మరి ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కారం కూడా ఫ్రై అయింది. పచ్చిగా లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కారం కూడా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ వస్తుంది. పచ్చితనం అనేది ఉండదు నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అదే ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నా ఫీలింగ్ అది. ఇగో